నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి ఆర్కే రోజా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ప్రజలకు మాకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో కలిపి వైసీపీ వాళ్ళకు కూడా నరకం చూపిస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు గారు అన్ని అక్రమ అరెస్టులే చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజల తలుపున నిలబడి ప్రశ్నించినందుకే అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు. అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగానే వ్యవహరిస్తే మీరు ఉండేవారా? ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఏంటిది, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలో అంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే ఈ రోజున ప్రజలు అంటున్న మాట, డాలరు పాప డైమండ్ రాణి, వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడట్లేదేంటని ప్రజలు కూడా అనుకుంటున్నారు. మరి కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్లో వెళ్ళి ఏ విధంగా ప్రజలు తలదాల్చుకొని వాళ్ళ రోగాన్ని ఏ విధంగా చేసుకున్నారో, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలనే వదిలిపోయి ప్రజలు ఏ విధంగా క్వారంటైన్లో కరోనా బారిన పడి భయభ్రాంతులు గురై ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా వలస ప్రాంతాలకు వెళ్ళి మేము భయభ్రాంతులతోటి మా జీవితాలను, మా కుటుంబాలను కాపాడుకోవడం కోసం వెళ్ళాము. ఏమాత్రం సిగ్గు లేకుండా రజని ఏదైతే రోజా ఉందో ఏ విధంగా మాట్లాడిద్దని చెప్పి ఈ రోజున ప్రజలు మాట్లాడుతున్నారు. నిజంగా రోజా గారు ఏం మాట్లాడుతున్నారండి? మీరు మాట్లాడే మాటలకి అర్థం ఉందా? కూటమి ప్రభుత్వం ఈ రోజున అక్రమ అరెస్టులు చేస్తుందా? ఎవరిని చేస్తుంది? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఏమైనా ధర్మరాజా ఏంటి? లేకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఈ రోజున ప్రజలకు పంచిపెట్టాడా? ప్రజల్ని వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు అనేది మనం చూసాం. 2019 నుంచి 24 కరోనా కంటే భయంకరంగా ఉంది వీళ్ళ పరిపాలన. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, దోపిడీ చేసేసి ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి కేవలం ఏదైతే ఓట్లకు సంబంధించి లిక్కరు పంచిపెట్టడానికి ఏం చేశాడంటే, గోవా నుంచి కల్తీ మద్యం తీసుకొచ్చి ప్రజలు ఆ రోజున కొంతమంది చనిపోవటం, కొంతమంది ఆరోగ్యం చెడిపోవటం జరిగింది. మరి దానికి ఎవరు కారణం? రోజా కనిపించట్లేదా? ఇవన్నీ వినిపించట్లేదా? మరి అంత తప్పులు చేయకుండా మంచివాడే అయితే, సత్య హరిశ్చంద్రుడు అయితే ఎందుకు ఈ రోజున 2 నెలలకు పైగా దాక్కొని పోలీసులతోటి దొంగ పోలీసు ఆటాడాడు? ఈ దొంగ మరి అంతే ఆటాడాడు. ఎక్కడా కూడా పోలీసు ఫోన్ ఒక చోట పెట్టడం, ఇతను లొకేషన్ అక్కడ కనిపిస్తే పోలీసులు అక్కడికి వెళ్ళటం, ఇతను వేరే చోట ఉండటం. అబ్బాయి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళలేదు, రండి పట్టుకొని చూద్దాం అంటాడు. ఈ విధంగా దొంగ పోలీసు ఆటాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి రోజా మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. అంటే ఒక దొంగను ఇంకో దొంగ ఈ రోజున అబ్బాయి నేను కూడా చేశాను, ఆడదాం ఆంధ్ర, మరి ఆంధ్ర ప్రజల దగ్గర నుంచి నేను కూడా మామూలుగా ఆడుకోలేదు, దోచుకున్నాను, కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దోచుకున్నాడు, నా తప్పు కానప్పుడు ఆయన ఎందుకు తప్పు అయింది, కాబట్టి వెళ్తే నన్ను కూడా అరెస్ట్ చేయండి అని ఈ రోజున చెప్తుంది. కాబట్టి అతి త్వరలో రోజారెడ్డిని కూడా అరెస్ట్ చేసి, రిమాండ్ చేసి, ఆమెను విచారణ చేసి జైలు పాలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆడదాం ఆంధ్ర, ఖచ్చితంగా ఆడదాం ఆంధ్ర ఏంటి? ఇంకా అసలు ఆవిడ ఏదైతే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది, ఏం సంతకాలు పెట్టింది, ఎవరికి ఎంత దోచుకోవడానికి దోచుకున్నంత ఇచ్చేసి ఈవిడెంత వెనకేసుకుంది. తిరుపతిలో టికెట్స్ ఇచ్చిన ఇష్యూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ. అసలు ఈవిడ రోజు ఆవిడ నెలకు ఎన్నిసార్లు వెళ్ళింది తిరుపతి? ప్రతిరోజు మార్చి రోజు ఆవిడ తిరుపతిలో కనిపించేది. అక్కడికి వెళ్తే ఈవిడ అంటే ఎంతమంది వేసుకొని వెళ్ళేది. వాళ్ళందరి దగ్గర కూడా టికెట్కి ఎంత వసూలు చేసింది. ఎంత నీచం దేవుడి దగ్గర టికెట్లు కూడా అమ్ముకొని మీరు బ్లాక్లో సినిమా హాల్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళకంటే ఘోరాతి ఘోరంగా ఉన్న మీ చరిత్ర, మీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడటం నిజంగా కూడా సిగ్గుచేటు. ఇట్లాంటి వ్యక్తులు మీరు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళ? మీరు కేవలం ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వస్తారు. ఆ ఓట్లు అడుక్కోవటం కోసం ప్రజల్ని ఏదైతే సంక్షేమ పథకాలని చెప్పి అవని ఇవని రకరకాలుగా వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని మభ్యపెట్టి మీరు చేసిన పనులన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని ఎన్ని ఇక్కట్లకి ఇబ్బందులు గురి చేశారు. ఇక్కడ ఇంకొకటి మేడం, మా హయాంలో ఏ విధంగానే వ్యవహరిస్తే అసలు మీరు ఇప్పుడు ఉండేవారా, ఇక్కడ ఉండేవారా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలని? వీళ్ళ హయాంలో ఈ విధంగానే చేస్తే కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, అయ్యన పాత్రుడు గారు, మరి లోకేష్ గారు, మరి అదేవిధంగా చూస్తే ఎవరైతే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు, మరి ఒకరా ఇద్దరా చూసుకుంటూ పోతే ఎంతమందిని మీరు ఇళ్లలో నిర్బంధించి అరెస్టులు చేసి దొంగ కేసులు పెట్టి ఈ రోజు కూడా మీరు నిరూపించారా? సాక్షాత్తు ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి రాహు కేతువుల్లాగా పీడించి ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బందులు గురి చేశారు. ఈ రోజున రోజా మాట్లాడుతుంది. మీ పరిపాలన గురించి మీరే చెప్పుకోవాలి మీ మాటల్లో. ప్రజలు చెప్తారు రండి బయటికి, ప్రజల మధ్యకు వచ్చి మీ గురించి మీరు చెప్పుకోవటానికి ఏం బాగోదు, ప్రజలు చెప్తే ఇంకా బాగుండిద్ది. ప్రజలు ఏ విధంగా దుమ్మెత్తి పోస్తున్నారు, ఈ రోజున 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు, ఎంతమంది ఉసురు కొట్టింది, ఎంతమంది ప్రాణాలు తీశారు, ఎంతమంది పసిపిల్లలు. మరి ఆ రోజున చూస్తే తిరుపతి హాస్పిటల్లో మరి ఆక్సిజన్ లేక, కరెంట్ లేక పిల్లలు చనిపోయారు.
మరి ఎవరిదే ఆ పాపం? మీ ప్రభుత్వంలో కాదు జరిగింది? రోజారెడ్డికి కనిపించలేదా అవన్నీ? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా మరణించారు? డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు? అతను మాస్క్ అడగడం తప్ప ఇదేగా మీ పరిపాలన? అప్పుడేం జరిగింది? మరి మనం చూసాం అబ్బాయి 10th క్లాసు ఎవరైతే అమర్నాథ్ గౌడ ఉన్నాడు, అబ్బాయిని పెట్రోల్ పోసి నిర్దాక్షిణంగా తగలబెట్టేశారు కదా, అది ఎవరు చేశారు? కోడి కత్తిసీలో సాక్షాత్ మీ ముఖ్యమంత్రి అప్పట్లో మరి ఏం చేశాడు? ఇంతవరకు కూడా అబ్బాయిని బయటకు రానియకుండా చేశాడు కదా. మరి గులకరాయి కేసులో ఏ విధంగా వాళ్ళ మీద నేరం మోపాడు? మరి ఈ విధంగా చూసుకుంటే రాప్తాడులో ఏ విధంగా చేశారు? మొన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నారు? ఎప్పుడు మీ రౌడీయిజం, అబద్ధాలు చెప్పుకోవటం, రాక్షసత్వం, ప్రజల మీద దుమ్మెత్తిపోయటం, లేకపోతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద పోయటం. మళ్ళీ ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటిస్తున్నాడంట. ఇది వీళ్ళు చేసిందంతా కూడా 2019 నుంచి 24 వరకు వీళ్ళు కూటమి ప్రభుత్వం గురించి ఈ రోజున మాట్లాడే హక్కు అర్హత లేని వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదం. అతి త్వరలోనే మరి రేపు కొడాలి నాని, ఆ మరుసటి రోజు రోజా, ఆ తర్వాత ఇంకా శ్యామల అందరూ ఉన్నారు. ఆ శ్యామల గురించి మాట్లాడడం ఆవిడ బెట్టింగ్ యాప్లు, మరి ఆవిడ వీళ్ళకి అధికార ప్రతినిధి. వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు ఎక్కడా కూడా మనం చూస్తూ ఉంటే ఎప్పుడు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రయోజనకరంగా ఉన్నాయా? వీళ్ళు ఎక్కడైనా సరే వీళ్ళు అసలు అధికారంలో రావటమే కూల్చడానికి తయారయ్యారు కదా. వాళ్ళ స్టార్టింగే ప్రజావేదిక కూల్చారు. వీళ్ళు కూల్చేవాళ్లే కానీ కట్టేవాళ్ళు కాదని మనకు అర్థమైంది. వీళ్ళు మన పళ్ళెంలో భోజనం తీసుకొని తినేవాళ్లే కానీ వాళ్ళు పెట్టేవాళ్ళు కాదని అర్థం. ఎందుకంటే అన్న క్యాంటీన్లు ఆ విధంగానే ధ్వంసం చేశారు. మరి పేదవాడు 5 రూపాయలకి ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా 5 రూపాయలు ఇస్తే ఎవరైనా ఏమైనా పెడుతున్నారా? ఒక ఇడ్లీ కూడా రావట్లేదు కదా. అట్లాంటిది ఒక 5-6 రకాలు ఐటమ్స్ తోటి మంచిగా భోజనం పెడుతుంటే వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోస్తున్నారు. మీరు అసలు ఈ ఒక్క విషయం చాలు, మిగతావన్నీ తీసేసిన అన్నా క్యాంటీన్ని తీసేసిన దౌర్భాగ్య పరిస్థితి మీ ప్రభుత్వంలో జరిగింది. ఇక్కడ ఇంకొకటి మేడం, అధికారంలోకి రాకముందు ప్రజలకి అందరికీ కూడా అరచేతిలో వైకుంఠం చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నరకం చూపిస్తున్నారు ప్రజలకు, మాకు కూడా అని చెప్పి రోజా గారు అంటున్నారు. మరి ప్రజలు ఎక్కడైనా సరే ఆ విధంగా భావిస్తున్నారా? ఎక్కడ భావించట్లేదు ఎవ్వరు కూడా. ఈ రోజున మాకు ఇది జరిగిందని, ఈ రోజున పొగాకు ధర చూసాం 12,000 రూపాయలకు తక్కువ కింటా కొనటానికి వీల్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ రైతులకు కూడా ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు 6 కాలం పండించిన పంట అమ్ముకుని ఆ డబ్బులు చూసుకుంటేనే వాళ్ళకి ఆనందం, కాబట్టి రైతు కంట కన్నీరు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఈ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో ఈ రోజున సూపర్ 6 అనేవి అమల్లోకి వచ్చేసినాయి. అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు చూసాం. 3 సిలిండర్లు అంటే సిలిండర్ కొన్నప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా తీసుకోండి, మొత్తం డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తామని చెప్పారు. మరి ఈ సంవత్సరం మొత్తం మీరు ఎప్పుడైనా 3 సిలిండర్లు తీసుకున్నా ఒక్కసారిగా వాళ్ళ అకౌంట్లో 3 సిలిండర్లకు అమౌంట్ ఒకేసారి వేయటం. మరి రేపు ఆగస్టులో ఆడవాళ్ళకి ఫ్రీ బస్సే స్త్రీలకు వస్తుంది. మరి తల్లికి వందనం 12వ తారీఖు రేపు జూను ఏదైతే స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యి వీళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే పిల్లలకి అది వచ్చేస్తుంది, అన్నదాత సుఖీభవ. రైతు రేపు మరి ఆగస్టు కల్లా విత్తనాలు వేసి మొక్కలు పెట్టుకుంటారు. మరి దానికి కూడా వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అయిపోతున్నారు. ప్రతి ఒక్కటి ఎక్కడ ఈ రోజున యువతకు ఉద్యోగాలు కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఎవరిని ఏపీఎస్సీ ఎగ్జామ్ పేపర్లో కారు డ్రైవర్లు దిచ్చిన జగన్మోహన్ రెడ్డి అంత దౌర్భాగ్యుడు ఇంకోటి ఉన్నాడా? ఈ రోజున ఈవిడ మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం గురించి, ప్రజల గురించి, ప్రజాక్షేమం గురించి. అమ్మా రోజారెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చేసిన పాపాలన్నీ స్క్రీన్ వేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది ఎన్ని విధాలుగా ఎవరిని వీళ్ళని కాదు ఎటువంటి. మొన్న చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ముసలాళ్ళ మంచాల మీద వేసుకొని వాళ్ళని చంపేసి మరి ఇళ్ల దగ్గరికి మేమైతే ఏదైతే వాలంటీర్లు పెట్టి ఇంటికి పంపించాను డబ్బులు, కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు అందుకనే చనిపోయారని చెప్పేసి ఎంత డ్రామా క్రియేట్ చేశారు. వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రజల క్షేమం గురించి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మీ పాపాల చిట్టా చాలా ఉంది. కాబట్టి అతి త్వరలోనే శ్రీకృష్ణ జన్మస్థానం రెడీగా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో, పిచ్చి ప్రేలాపన చేస్తున్నారో ఇవన్నీ కూడా సంధి ప్రేలాపన. కాబట్టి వీళ్ళు అతి త్వరలోనే జైలుకి వెళ్ళటం ఖాయం. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు తప్పులు చేయటం, ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం, ఇదే మనం చూస్తున్నాం. వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య వీళ్ళ పార్టీలో. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎవరైనా ఇలానే మాట్లాడతారు. సాక్షాత్తు వాళ్ళ ఏదైతే అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళ స్క్రిప్ట్ రైటింగ్ చూసాం మొన్న. ఇదిగో నేను విజయవాడలోనే ఉన్నాను, 2 అరెస్ట్ చేయండి అన్నాడు, సాయంత్రానికి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈయన మాట్లాడతాడు మీడియా సమావేశం పెట్టి. మరి ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు చేసే పనులకు సంబంధం ఉండదు. కాబట్టి వీళ్ళంతా కూడా ఎదుటివారి మీద బురద జల్లటమే కానీ వాళ్ళ ఒంటి మీద ఉన్న బురదను కడుక్కోవడానికి ప్రయత్నం చెయ్యరు. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.